హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి అయితే నేనైతే టీచ్ చేయబోతున్నాను. దాంట్లో ప్రతి కాన్సెప్ట్ ప్రతిదీ మీకు అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను అండ్ ప్రతి కాన్సెప్ట్ని అయితే కవర్ చేస్తాను. సో ఇది ఒక్కటే కాదు, దీనికి ప్యారలల్గా నేను ఇంకా అన్ని సబ్జెక్ట్స్ అయితే మీకు నేను చేస్తాను. మీకు ఏమన్నా సబ్జెక్ట్స్ కావాలి, డౌట్ ఉంది అనుకుంటే కనుక నాకైతే కింద కామెంట్ బాక్స్లో మీరైతే నాకు చెప్పండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని. సో మనం ఇప్పుడైతే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి అయితే టీచ్ అయిపోతున్నాం. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. అసలు కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ని మనం ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తామో అప్పుడు మనం కొన్ని టెక్నాలజీస్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని మనం కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అని అంటాము. ఇది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుంది, దేని బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఇది ఎక్కువగా రిపోర్టింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ మీద అయితే ఎక్కువగా బేస్ అయ్యి ఉంటుంది. Conventional software management is a method of managing software development that uses outdated techniques and technology. ఈ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అనేది ఒక మెథడ్ అనమాట. ఆ మెథడ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేయడం లేదా మేనేజ్ చేయడం జరుగుతుందో అప్పుడు మనం అవుట్డేటెడ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. It is based on a traditional project life cycle and focuses on extensive preparation and reporting. ఇది ఎక్కువగా ట్రెడిషనల్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ మీద బేస్ అయ్యి ఉంటుంది అండ్ ఎక్కువగా ఫోకస్ చేసేది ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అండ్ రిపోర్టింగ్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువగా తెలుసుకొని దాని గురించి మనం దాంట్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, అలా ఒకరి థాట్స్ని మనం అలా గ్యాదర్ చేసుకొని చేయడం వల్ల మనం ఈ ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే ఒక రిపోర్ట్ చేస్తామో ఆ రిపోర్ట్ చేసినప్పుడు నలుగురి ఇన్ఫర్మేషన్ కలిపి ఒక ఇన్ఫర్మేషన్గా మనం పెట్టినప్పుడు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. సో ఆ తెలిసినది కస్టమర్స్కి లేదా ఆ ఇచ్చిన ప్రాజెక్ట్ అతనికి నచ్చుతుందో లేదో మనమైతే ఎక్కువగా తెలుసుకుంటాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. మనకి దీంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. ప్రిడిక్టివ్, ఫోకస్ ఆన్ డాక్యుమెంట్స్, టైడ్ టు అవుట్డేటెడ్ టెక్నాలజీ. ప్రిడిక్టివ్ అనేది మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. ఏంటి అంటే మనం ఒక దాని గురించి తెలుసుకోవడం, లైక్ గ్రూప్ డిస్కషన్, నలుగురు మాటలు, అంటే ఒక్కొక్క మనసులో ఏముందో తెలుసుకొని మనం అక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలా 1 by 1 స్టెప్ చేసుకొని మనం వాటిని డాక్యుమెంట్స్గా ప్రిపేర్ చేస్తాము. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఎందుకు అంటే మనం ప్రిపేర్ చేసుకున్న డాక్యుమెంట్స్ని ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ లాస్ అయినప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్లో చూసుకుంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో దానికోసం మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ టైడ్ టు అవుట్డేటెడ్ టెక్నాలజీ. అవుట్డేటెడ్ టెక్నాలజీ అంటే ప్రజెంట్ ఏ టెక్నాలజీ అయితే రన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఆ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకొని ఈ క్యారెక్టరిస్టిక్స్ని యూజ్ చేసుకొని మనమైతే ఈ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వెల్ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ కాస్ట్ మోడల్ విత్ క్రెడిబుల్ బేసిస్. మనం ఈ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేటప్పుడు లేదా డెవలప్మెంట్ చేసేటప్పుడు దానికి ఒక కాస్ట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాము. ఆ కాస్ట్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ కాస్ట్ ఎంతైతే ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ సాఫ్ట్వేర్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క క్రెడిబుల్ బేసిస్ని తీసుకొని మనమైతే ఈ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. ద డాక్యుమెంట్ డిస్కసెస్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్సెస్, ప్రాక్టీసెస్ అండ్ ద వాటర్ఫాల్ మోడల్. మనం ఈ డాక్యుమెంట్ని ఎందుకు డిస్కస్ చేస్తాము అని అంటే కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో దాని యొక్క పర్ఫార్మెన్సెస్, అంటే కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ యొక్క పర్ఫార్మెన్సెస్ అండ్ ద వాటర్ఫాల్ మోడల్ని మనం డిస్కస్ చేయడం కోసం ఈ డాక్యుమెంట్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాటర్ఫాల్ మోడల్ అనే 2 కాన్సెప్ట్స్ అయితే కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో ఉంటాయి. మనం ఇప్పుడు కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటే తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం వాటర్ఫాల్ మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.